హలో నమస్కారం. నా పేరు ఫిలిప్ నగర్ శ్రీనివాస్. ఆ సర్వీస్ నిజామాబాద్లో మా నాన్న రైల్వేలో పనిచేసేవాడు. ఇక్కడికి వస్తే అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో వరకు నడుచుకుంటూ వచ్చేవాడిని పిల్లల్ని. చిన్నప్పుడు మా అమ్మయ్యవాడిని కానీ ఎవరిని అడగాలో ఏంటో తెలియదు. మళ్ళీ సినిమా అప్పుడే నాకు షూటింగ్లోకి పోయి నేను సినిమాలో నటిస్తే బాగుండు అన్న ఉండేది, కానీ అవకాశం లేక అలా అయిపోయింది. తర్వాత రవి ఏదో పేరుంది, ఆయన సినిమా తీస్తాను, నీకు అవకాశం ఇస్తాను, విప్లవ ఏదో ఉంది పేరు. అయితే 5,000 అడిగాడు. నీకు అవకాశం ఇవ్వడానికి 5,000 అడిగాడు. అది ఎక్కడ ఉండే, మన ఆఫీస్ ఎక్కడ ఉండే అంటే ఫిలిం నగర్ లో లాస్ట్ బస్ స్టాప్ అని ఉండేది. అప్పుడు గాంధీ హోటల్ అని ఉండేది, అక్కడ ఉండేది ఆఫీసు. మమ్మల్ని ఏం తీసుకుపోయారు, వరంగల్లో పాకాల చెరువు దగ్గర తీసుకుపోయారు. మా వరంగల్ పాకాల చెరువు ఉంటుంది అక్కడ, ఆ చెరువు కూడా షూటింగ్ అని పెట్టారు. నాకు ఒక పోలీస్ డ్రెస్ ఎక్కిచ్చారు, అట్టి టూర్కిచ్చారు, అది చేశారు. గతం ఆడ నర్సంపేటలో లాడ్జీ తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. అది సినిమా మునిగిపోయింది, డబ్బులు అడుగు ఇవ్వలేదు, ఆ డబ్బులు పోయినాయి, సినిమా రాలేదు. రిలీజ్ అయింది కాలే. మళ్ళా సినిమా అట్లా ఆపేసి పీపుల్స్ భారత్ అక్క అని తీసిండు, యాక్సిడెంట్ లో వచ్చింది. మీరు అంత కష్టపడి 5,000 పోయినాయి, యాక్టింగ్ పోయింది, అసలు మీకు కనీసం పోలీస్ స్టేషన్ ఎక్కించి అట్టి అంతే. పేరు కూడా రాలేదు. సినిమా అంటే అంత పిచ్చి పేరు ఎక్కడ సార్, పేరు లేదు, ఏం లేదు. అసలు ఏంది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పు ఒకసారి. అద్దాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, ఇద్దరు ఓకే పుట్టింది పెరిగిందంత అక్కడే. ఇంకా రకరకాల వ్యాపారాలు చేసాం, ఏమేమో చేసాం. కానీ చిన్నతనం నుంచి కూడా చిత్రరంగం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిత్రరంగం అంటే ఎంత ఇష్టం అంటే 20 సంవత్సరాలు చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి 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 చెన్నై, బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ ఎక్కడ షూటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళేవాడిని. కనీసం దగ్గరికి వెళ్ళించేవాళ్ళు, డైరెక్టర్ డాక్టర్ దగ్గర కానీ, హీరో దగ్గరికి కానీ. అదే హీరోని కలవాలంటే కోకో అని చెప్పి తరిమేశారు, అట్లా అనమాట. అటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా మన సాకేత్ సాయిరామ్ గారిది, వారణాసి సూర్య గారిది ఒక వీడియో చూశానండి. ఎగ్జాక్ట్ ఒక 1 month బ్యాక్ అనమాట. చూసి అదే ఏంటిదా బాబు, నా కళ నిజమయ్యే ఇలాగుంది అని చెప్పేసి వెంటనే నేను ఫస్ట్ సాకేత్ సాయిరామ్ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్ నెంబర్కి. పెట్టగానే ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈసీకి కనెక్ట్ అవ్వండి, వారణాసి సూర్య గారికి ముందు కనెక్ట్ అవ్వండి, తర్వాత ఆయన గ్రూప్ లో చేర్చుకుంటే నేను కూడా నా గ్రూప్ లో చేర్చుకుంటాను అన్నారు. తర్వాత వారణాసి సూర్య గారికి నేను మెసేజ్ పెట్టాను. పెట్టిన సెకండ్స్ లో ఆయన నాకు రిప్లై ఇచ్చారు, వితిన్ సెకండ్స్ అనమాట. ఇప్పుడు ఏమైనా సార్ ఇది నేను ఇట్లా రావాలనుకుంటున్నా అంటే, ఓకే ఇమీడియట్ గా నువ్వు మా గ్రూప్ లో మెంబర్ గా చేర్చుకుంటా అని చెప్పి మెంబర్ చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా దశ తిరిగింది. ఏమైనా అనుకోండి, వచ్చి మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కి ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద అడుగు పెట్టానో, ఈ దేవాలయం లాంటి స్టేజ్ మీద నా దశ తిరిగిందండి. ఈ ఫిలిం ఛాంబర్ నీకు దేవాలయం, ఫిలిం ఛాంబర్ నా దేవాలయం ఇది. ఈ దేవాలయంలో నేను అడుగు పెట్టి ఎప్పుడైతే ఫస్ట్ మైక్ పట్టుకోవడం కూడా ఫస్ట్ టైం. నేను ఇలా మైక్ పట్టుకొని, నా పేరు శ్రీనివాస్, నిక్ నేమ్ గ్లామర్ బాయ్.